నంద్యాల జిల్లా శ్రీశైలంలో శివస్వాములు ఆందోళన చేపట్టారు. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అవస్థలు పడుతుంటే అధికారులు పట్టించుకోవటం లేదంటున్నారు శివస్వాములు. అలాగే గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈవో డౌన్ డౌన్ అంటూ ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు శివస్వాములు. ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, శివస్వాముల ప్రధాన ఆరోపణ ఏంటి? ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు? హరిశ్రీ శ్రీశైల పుణ్యక్షేత్రంలో యొక్క స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన శివస్వాములకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోవడంతో శివస్వాములంతా శివమెచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే దర్శనార్థం కోసం వచ్చిన వారికి యొక్క గంటల తరబడి వేచి ఉన్నా కానీ, క్యూ లైన్ లో వేచి ఉన్నా కానీ కనీస సౌకర్యాలు అయితే కల్పించడం లేదు. ఈ నేపథ్యంలో వారు దర్శనానికి కూడా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే ఆ శివస్వాములు కూడా క్యూ లైన్ ను బ్రేక్ చేసి ఆ బార్గేట్లను దూకి బయటికి వచ్చిన పరిస్థితి. అయితే అధికారులు వీళ్ళకు సౌకర్యాలు కల్పించాలనే ఇంకిత జ్ఞానం కూడా వీళ్ళకు లేకపోవడం అనేది శివస్వాములు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క మహాశివరాత్రి యొక్క నవరాత్రులు ప్రారంభమైన నేపథ్యంలో వేల సంఖ్యలో భక్తులతో పాటు శివస్వాములు కూడా ఆ యొక్క పుణ్యక్షేత్రానికి వస్తారు. అయితే వీరు తాకిడి ఎక్కువగా ఉంటుందని తెలిసి కూడా వాళ్ళకు సౌకర్యాలు కల్పించలేదనేది వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ విషయంలో పూర్తిగా అధికారులు విఫలమైనారంటూ వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు దర్శనం కల్పించాలంటూ ఈవో డౌన్లోడ్ అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో శివస్వాములు అయితే పూర్తి స్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ లోకేష్.